మన అభిమాన కవి, సినిమా గేయ రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆయన కీర్తి శేషులు కాదు, కీర్తి ప్రతిష్టలు ఎప్పటికీ ఉంచుకున్నటువంటి వ్యక్తి. శేషం లేదు ఆయన, కీర్తి అశేషులు అని చెప్పాలి నేను. సో వాళ్ళు శేషం వదిలిపెట్టలే, అశేషం, ఇంకా అతనికి శేషం లేదు, అంత అద్భుతమైన కీర్తిమంతం. అలాంటి కవితా శాస్త్రవేత్తకి, మహాకవికి చేతులెత్తి నమస్కారం. ఆయన ఇప్పటికీ ఆయన పదాలలో బతికే ఉన్నారు. ఆయన మొట్టమొదటిగా ఒక పాట రాశారు. జనించు ప్రతి శిశు గళమున మెదిన జీవన నాద తరంగం, చేతన పొందిన స్పందన జనించు జీవన్ హృదయ మృదంగ ధ్వానం, అనాది రాగం ఆది తాళమై అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమే విరించినై విలపించి తిని ఈ గీతం ఆది ప్రణవనాదం అని చెప్పారు. నా ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గానం అని చెప్పి ఈ పాటని తప్పకుండా అందరూ కూడా చూడండి. రాగ్దిశమేనియ పైన, దినకన తంత్రుల పైన, గగనపు వినీల వేదిక పైన పలికిన కిలకిల రావములే సాగిన సృష్టి విలాసం అనేది కూడా చెప్తారు. అంటే ఆ పాటలో ఎంత తత్వం ఉందంటే ఇదంతా ఓంకారానికి సంబంధించిన ఒక వైడ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు.